ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మా కాపరిమైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, మా కాపరి. హృదయపూర్వక ప్రభువును స్తుతిద్దాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన నీ కాపరి. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఎండిన మా బ్రతుకులు పడల నడిపించిన నీ మహిమనేమో చూపించిన, మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన, నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది, నీలో ఈ లోకంలో నిన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరేమో, ఈ లోకంలో నీ వైపు చూసేవారు ఎవరు లేరేమో, నిన్ను ధైర్యపరిచే దేవుడున్నాడు, నిన్ను ధైర్యపరిచే దేవుడున్నాడు, నీ ఎండిపోయిన బ్రతుకులను మార్చే దేవుడున్నాడు, నీ బ్రతుకును మార్చే దేవుడున్నాడు. ఆ నూతన యెరూషలేములో, ఆ సియోను మందిరంలో, ఆ పరలోక రాజ్యంలో నీవు ఉండాలని ఆశపడుతున్నాడు. నీవు నేను ఆయనతో నడుస్తూ ఉండాలా, ఆయన మార్గంలో మనం ఉండాలా. థ్యాంక్ యూ జీసస్. మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయి. థ్యాంక్ యూ జీసస్. మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, నడిపించినా నీ సామర్థ్యం, మా పితరులను నడిపించినా నీ
ఆయనే నీ కాపరి, ఆయనే నిన్ను నడిపించే దేవుడు, ఆయన నీకు విడుదలిచ్చే దేవుడు, ఆయనే నిన్ను నూతనపరిచే దేవుడు. ఆయనకే మహిమ స్తోత్రం చెల్లిద్దాం, ఆయనకే ఘనత ప్రభావం చెల్లిద్దాం, ఆయనకే ఆరాధన యోగ్యుడైన దేవుడు. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు మహింపరచబడాలా, నన్ను బట్టి నీవు చేసే ఆరాధన బట్టి దేవుడు మహింపరచబడాలా. నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు, నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. మనము ఈ లోకంలో ఎన్ని సంపాదించిన వ్యర్థమే, ఈ లోకంలో ఎన్ని సంపాదించిన వ్యర్థమే. అప్రభువైన యేసుక్రీస్తు, అప్రభువైన యేసుక్రీస్తు నీకు విడుదలవడానికి ఇష్టపడుతున్నాడు. అప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితాన్ని వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవ్వరు లేరని భయపడవద్దు, ఎవ్వరు లేరని భయపడవద్దు. దేవుని పాదాల యందు పెట్టు. శత్రువులను సైతం నీ పాదాల దగ్గర పెట్టే ఆ దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు గొప్ప దేవుడు. శత్రువులు సైతం నీ దేవుడు నీ దగ్గరికి తీసుకురాబోతున్నాడు. ఆ గొప్ప దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. చప్పుడు కూడా దేవుడిని మహింపరుద్దాం. దేవా దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. యెరూషలేము పట్టణంలో ఆ ఇశ్రాయేలీయులు, ఆ రాజులు, ప్రవక్తలు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దినమున నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా. నీవు దేవుని మధ్యలోకి వెళితే, దేవుని హృదయంలోకి చోటిస్తే దేవుడు నిన్ను సంతృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను సంతృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు, సమృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కోట్లలో ధాన్యం నింపబోతున్నాడు, నీ కోట్లలో ధాన్యం నింపబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు, నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడు. నిన్ను అనేక మంది మధ్య నిన్ను కనపరచబోతున్నాడు. హృదయపూర్వకంగా దేవుని చూద్దాం. ఆయన గొప్ప దేవుడు. ఆరాధనలో ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన స్తోత్రాలు, ఆయన ఘనతకు యోగ్యుడు, ఘనతకు యోగ్యుడు. యేసయ్యా 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 నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈ లోకంలో నీకు అసాధ్యమైనది లేదు ప్రభువా. ఈ లోకం వైపు పరిగెత్తాను, ఈ లోక ఆశలు గుండా పరిగెత్తాను ప్రభువా. దేవా ఆశలు ఈ లోకము ఒక దినమున గతించిపోతాయి. అన్నీ కూడా ఆయనే యెరూషలేము పట్టణమునకు జయప్రవేశం చేశాడు. 20 లక్షల మంది పైగా ప్రజలు దేవుని మహిమపరిచారు. 20 లక్షల పైగా ప్రజలు హోసన్నకు జయము, హోసన్నకు జయమని దేవుని మహిమపరిచారు. ఏ ప్రజలైతే దేవుని మహిమపరిచారు, ఏ ప్రజలైతే దేవుని కనపరిచారు, అదే ప్రజలు దేవుణ్ణి మరలా సిలువ వేశారు, అదే ప్రజలు మరలా సిలువ వేశారు. మనుషులను చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, ప్రజల వైపు చూడవద్దు. దేవుడే నీకు న్యాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. Oh, thank you, Lord. నిరీక్షణమైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది, మకాపరిమైనందు. థ్యాంక్ యూ లార్డ్. దేవుడిని అడగండి, దేవుడు ఎవరినో దర్శిస్తున్నాడు. హృదయంలో ఒక ఆలోచన, ఏదో ఆలోచనలో ఉన్నావు, దేవుడు ఎవరినో దర్శిస్తున్నాడు. ఆలోచన నిన్ను ఇబ్బంది పెడుతుంది, దేవుని మందిరంలో నిన్ను నిలపలేకపోతుంది. ఆలోచన నీలో నిన్ను గందరగోళం చేస్తుంది. ఆలోచన బట్టి నువ్వు మందిరంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావు, మందిరంలో దేవుని ఎదురుకు వెళ్ళలేకపోతున్నావు. దేవుడు విడుదలపోతున్నాడు.
దేవుడు నీకు విడుదల పొందుతున్నాడు. నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ఆయన మన కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ యజమానుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు నాయకుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నడిపించడానికి నిన్ను